కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకి చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి పరమ తండ్రి మనకెంతగానో ఒక చక్కని మంచి అవకాశాన్ని ప్రసాదింపచేసి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగం నిర్గమాకాండం 4వ అధ్యాయం 2 నుండి 5 వరకున్న వచనములు. 2వ వాక్యాన్ని చదువుచున్నాను. యెహోవా, నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాన్ని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడి ఉన్న వాక్యం మీది, వినుచున్న వారందరూ మీ వారు. ప్రభువా, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండును గాక. యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? నిన్నటి దినాన మరి మోషే దేవుని సేవ కొరకై పిలుపును పొందుకొని చెప్పిన 2వ సాకును మనం విన్నాం కదూ. వారు నన్ను నమ్మరు అన్నాడు. నమ్మకం లేని మోషేని నమ్మకమైన వానిగా దేవుడు సిద్ధపరిచారు. దేవునికి స్తోత్రం. నీరుని ద్రాక్షారసంగా చేసిన దేవుడు, అరణ్యాన్ని నీటి మడుగా చేసిన దేవుడు ప్రియులారా మోషే జీవితంలో అద్భుతం చేశారు. ఆయన యందు విశ్వసించిన మన జీవితంలో కూడా నిశ్చయంగా కార్యమును చేయగల సమర్థుడు. ఆమేన్. సరియే. ఈరోజు మనము వినుచున్న వాక్య భాగంలో మోషే చెప్పిన సమాధానానికి ప్రభు ఇస్తున్న ఆదరణకరమైన సమాధానం. నీ చేతిలో ఏంటి అని అడిగారు. ఆయన చేతిలో ఏముంటుంది? గొర్రెల కాపరి యొక్క చేతిలో ల్యాప్టాప్, మొబైల్ ఉంటుంది కదా. మోషే అన్నాడు, ప్రభు ఇది కర్ర అన్నారు. అది సంగతి ప్రభుకు తెలియదా? తెలుసు పిల్లరా. అయితే మోషే సమాధానం ఎలా ఉంటుందని ప్రభువారు అడిగారు. మోషే, ఏముంది నీ చేతులు అంటే, అయ్యా నా చేతిలో ఓ కర్ర ఉందన్నాడు. వెంటనే దాన్ని పడేయి అన్నారు. దేవుని మాట విని ఇప్పుడు మోషే ఏం చేశాడు? కర్రను పడేశాడు. అది కర్ర వెంటనే ఏదేమైంది? పామైంది పిల్లరా. పామైన కర్ర అనబడినది పాము అవగానే ప్రభువారు ఏమన్నాడంటే నిదానించి దాన్ని పట్టుకోమన్నాడు. నిజానికి అది కర్ర ఎప్పుడైతే పాము అయిందో బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే మోషే దాని దగ్గర నుండి ఆ దూరంగా పిల్లరా పారిపోయాను అని చూస్తున్నాం. పారిపోయాడంటే పడవేయగానే పామాయను మోషే దాని నుండి ఎందుకంటే భయం కలిగింది పిల్లరా.
అవి ఇప్పుడు దాకా నా చేతిలో ఉన్నది పామా కర్ర అని తెలియనటువంటి విధానంలో మోషే ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రభువారు దాన్ని ఎప్పుడైతే చెయ్యి చాపి దాన్ని పట్టుకోమన్నారో, మోషే చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది యథావిధిగా కర్ర అయింది. దేవునికి స్తోత్రం. ఒక్క మాట, పాత నిబంధన గ్రంథంలో అద్భుతాలు జరగడం ఇదే మొదటిసారి కదా. చూడండి, అబ్రహాం కానీ, ఇస్సాకు, యాకోబు గారి జీవితంలో దేవుడు మేలు చేశారు, కానీ ఇలాగ వారంతటి వారు సూచిక క్రియలు చేయడం అనేది ఇది ఫస్ట్, మొట్టమొదటి కార్యం ఇది కదా, మొట్టమొదటి కార్యం. అయితే ఇక రెండవ మాట ఏంటంటే, ఇప్పుడు మోషే నన్ను నమ్మరు, నేను వెళ్ళలేను అని అంటున్నప్పుడు దేవుడు ఆయన ప్రోత్సహిస్తూ ఆయన పంపించుటకు ప్రభువు మోషేని సిద్ధం చేస్తున్నారు. వాళ్ళు నన్ను నమ్మరు అని ఈయన అంటున్నాడు. నమ్మకాన్ని కలిగేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. మానవ జీవితంలో ఎప్పుడంతే నీకు అసాధ్యమైనది ఎన్నో ఉండొచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యమైన సంగతి మనం ఎరగాల. మోషే దానిని పారిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు దాన్ని పట్టుకోమనగానే అదేమైందంటే కర్ర అయింది. పిల్లరా, పాము కాస్త ఏమైంది? కర్ర అయింది. కర్ర అయినప్పుడు దీని యొక్క భావం ఏంటి? నిజానికి ఆ కర్రని ఇంకోటి చేయొచ్చు కదా. ఇలాగ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నాకు కలిగిన ఒక చిన్న ఆలోచన పిల్లరా. నిజానికి ఐగుప్తు దేశంలో ఫరోలు కిరీటాన్ని ధరుస్తారు కదా. వారి కిరీటాన్ని మనం సరిగా గమనించినట్లయితే ఓ పాము ఆకారంతో ఉండినటువంటి క్రోన్ కిరీటాన్ని వాళ్ళు ధరిస్తుంటారు. పాము పడగ వంటి. అంటే ఈ ఐగుప్తు దేశంలో పాము అనేది వారికి ఒక దేవత. ఒకవేళ ఈ వాక్యం ఎవరైనా హైందవ సహోదరులు వింటూ ఉంటే మీ మనస్సు నొచ్చుకోనాలని కాదు, కానీ ఇక్కడ విషయాన్ని అర్థమగుట కొరకు మాత్రమే నేను ఆ విషయాలు జ్ఞాపకం చేస్తున్నా. దీన్ని వేరుగా భావించరాదని ప్రభు పేరట మనవి. పామది ఒక విషపూరితమైనటువంటిది. పాముని వాళ్ళు దేవతగా ఆచరిస్తూ ఉన్నారు అక్కడ. అయితే ఆ పాము యొక్క తలగా ఉన్నటువంటి దాన్ని కిరీటంలో ధరిస్తే ఐగుప్తులో అతడు మహా గొప్ప రాజు అనేటువంటి వారికి ఒక కీర్తిని తెచ్చిపెడుతుంది. ఇది అధికారం. వీఆర్ ద రూలర్స్ ఆన్ ద ఈజిప్ట్. మేము ఐగుప్తులో పాలించే వాళ్ళం, మేము ప్రభువులం. ఐగుప్తు యొక్క దేవత మా మీద ఉంటుంది, దాని శక్తి ప్రభావాలు మా మీద ఉంటాయి అన్నట్టుగా వాళ్ళు డాంబికముగా తమను తాము కనుపరుచుకోవడానికి ఈ కిరీటాన్ని వాళ్ళు రాజరికపు విధానంలో ఒకరి తర్వాత ఒకరు, రాజు తర్వాత రాజకుమారుడు మరొకరు అలాగే ధరిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మోషే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? రాజు దగ్గరికి వెళ్ళాలి. రాజు అధికారం కలిగిన వాడు, దేవతా శక్తి ప్రభావాలను, భూ సంబంధమైన రాజ్యాధికారం కలిగి ఒక అనకొండను ఢీకొనడం లాంటిది అన్నమాట. ఎవరు? మోషే. సాధారణ వ్యక్తిని కాదు, ఢీకొనేది ఎవరినో తెలుసా? ఒక పెద్ద మానవత లేక అధికార దేవతా శక్తి ప్రభావం కలిగిన వ్యక్తిని ఎదుర్కోను. డైనోసార్ లాంటి అనుకుందాం, అతన్ని ఎదుర్కోవాలి. ఇప్పుడు మోషే ఏమంటాడు? ఐఎమ్ ద జీరో, నా వల్ల కాదు, నేను వెళ్ళలేను అంటాడు. ఇప్పుడు ప్రభువారు ఈ సూచన ద్వారా ఏం చేస్తున్నారంటే, ఇదిగో ఈ పాము వారి దేవత కదా, ఏది దేవుడు ఏది దేవత అంటూ వాళ్ళు ఒళ్ళు విరుచుకుంటూ గర్వాన్ని కనపరుస్తూ ఇజ్రాయెల్ ఇబ్బంది పెడుతున్నారో, ఆ దేవత మీదను, ఆ మానవ అధికారం మీదను, రాజ్య అధికారం మీదను నేను నీకు అధికారం ఇస్తున్నా. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, అర్థమవుతుందా? ఏ పామును చూచి నువ్వు పరిగెత్తావో, ఏ ఫరోను చూచి నువ్వు భయపడుతున్నావో, ఆ ఫరోను ఆ పామును నీ చేతిలో కీలు బొమ్మలాగా నేను చేయబోతున్నా. హల్లెలూయా. దానిపైన నేను నీకు అధికారం ఇవ్వబోతున్నాను. నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? నిదానించి దాన్ని తోకట్టుకోమన్నాడు అంతే. దేవుడు చెప్పకనే మోషే ఆ పని చేసి, ఇప్పుడు అదేమైంది? పాము కాస్త కర్ర అయింది. అంటే మోషే దేవుని మాట విన్నాడు, దేవుని మాట చొప్పున ఆ పనిని చెయ్యగా, మోషే దేవుని మాట చొప్పున పనిని చెయ్యగా అద్భుతం అక్కడ జరిగింది. ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితంలో కూడా
దేవుని కార్యాలు జరగాలని ప్రజలు ఆశిస్తున్నారు. దేవుడు ప్రజల జీవితాల్లో, కుటుంబాల్లో మేలు చేయాలని ప్రభు ఆశిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. ఏంటి ఆ విషయం అంటే, మోషే కర్రను వేయగనది పాము అయింది, దాన్ని చూచి పరిగెత్తాడు, పారిపోయాడు. అంటే మోషే భయపడ్డాడు. ప్రియులారా, అప్పుడు ప్రభువారు ఏమంటున్నారు, లేదు దాని తోకను పట్టుకో అంటున్నారు. అంటే మోషే తన వరకు ఏమనుకుంటాడంటే, నేను దీన్ని పట్టుకోలేను, నాకు భయం. కానీ దేవుడు ఏమంటారో తెలుసా, మోషే నువ్వు దీన్ని పట్టుకో, నా మాట విని పట్టుకో. ప్రభువా దాన్ని చూస్తేనే నాకు భయం వేస్తుంది, బుస్సలు కొడుతుంది ప్రభువా. దాన్ని బుస్సలు కొట్టడం ఏంటో నేను చూసుకుంటా, మొదటి నువ్వు వెళ్ళి దాన్ని తోకట్టుకో. ప్రభువా అసలు అక్కడి నుంచే పారిపోయిన ప్రభువా, మోషే వెళ్ళు, మరొకసారి వెళ్ళు, నేను చేసే అద్భుతం ఏంటో నువ్వు కనులారా చూడబోతున్నావు. ఏ పామును చూసి నువ్వు భయపడ్డావో అదే పాము నీ చేతిలో బొమ్మలాగా మారుతుంది, వెళ్ళు. మొదటిగా దేవుని కార్యం మన జీవితంలో జరగాలంటే దేవుని మాటకు లోబడాలి. సేవకుడిగా నేనైనా, దేవుని బిడ్డగా నువ్వైనా, ఎవరమైనా సరే. ఐగుప్తుని విడిచి పారిపోయాడు మోషే, ఐగుప్తులోకి వెళ్ళు, అక్కడ అద్భుతాలు చేస్తాను. పామును చూచి పారిపోయాడు మోషే, మరలా పామునే పట్టుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆ పామును పట్టుకోగలిగాడో తోకను, వెంటనే కర్ర అయిందంట. పిల్లరా, ఇక్కడ మోషే చెయ్యి తాకగానే కర్ర అయిందా అనేది మ్యాటర్ కాదు. అక్కడ మోషే దేవుని మాటకు లోబడ్డాడు. మోషే యొక్క స్పర్శకు అది ఏమైందో చెప్పమంటారు? ఇప్పుడు మోషేలో ఉన్న శక్తి ద్వారా జరగల, మోషే దేవునికి లోబడుట వలన దేవుడు అల్పుడైన మోషేను ఒక దైవికమైన శక్తిగా దేవుడు మలచి దాన్ని వంచారు. దేన్ని? పాముని. మాటలు వించిన ప్రియులారా, ఈరోజు దేవుని పిల్లలుగా మనం కూడా దేవుని మాటకు లోబడాలి. ఎక్కడ నుండి పారిపోయావు మోషే? పామును చూచా, మరలా అక్కడికే వెళ్ళు, దాన్నే పట్టుకో. ఒకటి పారిపోయావు కదా, మరలా వెనక్కి వెళ్ళు, దాన్ని పట్టుకో. వెనక్కి వెళ్ళు, దాన్నే పట్టుకో. దేన్ని పడేసావు? కర్ర, దాన్నే పట్టుకో. పట్టుకున్నాడు పిల్లరా, కర్ర అయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రభువారు ఏమంటున్నారు 5వ వచనంలో, ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముతారు. ఈ అద్భుతం ద్వారా వాళ్ళని నమ్ముతారయ్యా. ఏ నమ్మకం నా మీద లేదనుకు నువ్వు అనుకుంటున్నావో ఆ నమ్మకాన్ని నేను వారిలో కలిగిస్తున్నా, నువ్వు వెళ్ళన్నారు. అద్భుతంగా దేవుడు కార్యం చేశారు. మరి ఈ మాటలు వించిన ఆత్మీయులారా, 2 మాటలు ఇక్కడ మనం విన్నాం. ఒకటి, మోషేను దేవుడు మరలా ఆ పారిపోయి వచ్చిన పాము దగ్గరికి వెళ్ళమన్నారు, వెళ్ళాడు. వెళ్ళిన మోషే పామును తోకట్టుకోమని ప్రభు చెప్పగానే దాన్ని తోకట్టుకున్నాడు. కార్యం అప్పుడు జరిగింది. మనం ఏ పునాదిని, ఆత్మ సంబంధమైన ప్రార్థన పునాదిని పోగొట్టుకున్నామో ఆ పునాదిని కట్టుకోవాలి. ప్రభు మాటకు మనం లోబడాలి. అద్భుతం దేవుడు చేస్తారు. ప్రభు కృప తోడైండును గాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి మహిమ పొందండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.